ఎవరికైనా ఉందా? ముఖ్యమంత్రికి అయినా ఉందా లేదా కానీ ఉప ముఖ్యమంత్రి గారికి ఉంది. ఇలా వెనక్కి తిరిగి చూడగానే 200 మంది హోంగార్డులు 200 మంది మిషన్ గల్ల పట్టుకొని ఉంటున్నారు. సెక్యూరిటీ మాదాపూర్ వెళ్ళినా, అనకాపల్లి వెళ్ళినా, అమలాపురం వెళ్ళినా స్పెషల్ హెలికాప్టరు. పాప సెంట్రల్ గవర్నమెంట్ నుంచి 4 రూపాయలు వస్తే, ఆ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి 4 రూపాయలు వస్తే ఏదో ఒక రోడ్డు వేస్తారు ట్రైబల్ ఏరియాలో. ఆ రోడ్డు దగ్గర నుంచొని స్టిల్లు పెట్టి ఫోటోలు దిగుతారు. ఆ ఫోటోలు మళ్ళీ సోషల్ మీడియాలో ఇదే కదా నీ కథ అని వెనకాల నుంచి ఒక మహర్షి సాంగు. ఏమి సాధించామని మనం మహర్షి సాంగులు వెనక నుంచి పెట్టుకొని ఎలివేషన్లు ఇవ్వటానికి మనం ఏంటి? సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఫండ్స్తో ట్రైబల్ ఏరియాలో ఒక రోడ్ వేస్తే చరిత్ర మారిపోయినట్టేనా? అదేదో సినిమాలో బ్రహ్మానందం ఆలీకు 10 పైసలు వేసి పో పండగ చేసుకోపో, అదేంటి సంక్రాంతి పండగ, దసరా పండగ చేసుకోపో అంటే ఆలీ అడుగుతాడు, ఏం పండగ చేసుకోవాలరా నువ్వు వేసిన రూపాయితో అని. అట్లాగా మీరు వేసిన రోడ్డుతో ఏం చేసుకోవాలి వాళ్ళు? పవన్ కళ్యాణ్ గారు అది మీరేమో సొంత డబ్బులతో వేయించాల, కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన నిధులతో రోడ్లు వేయించారు. ఆ ట్రైబల్ ఏరియాలో వెళ్ళి ఆవిర్భావ దినోత్సవం పెట్టుకుంటే ఎవరికి మంచిది? మీ ఆవిర్భావ దినోత్సవం మీరు పెట్టుకున్నారు, దానికి ఇదే కదా అని మహర్షి సాంగు, శ్రీమంతుడు సాంగ్ వేసుకోవాల్సిన అవసరం ఉందా? ఏం సాధించామని మనం? 48% భూములు ట్రైబల్ ఏరియాలో అగ్రవర్ణాల చేతిలో ఉన్నాయి. నీకు దమ్ముంటే చేతనైతే అవి బయటకు తెప్పించు. 3700 ట్రైబల్ పిల్లలకు రావాల్సినటువంటి ఉద్యోగాలు వాళ్ళు అదర్ దాన్ ట్రైబల్ తోటి ఫిల్ చేసి కొన్ని లక్షల మంది నిరుద్యోగుల ఆశల మీద నీళ్లు చల్లింది మీ ప్రభుత్వం, మన కూటమి ప్రభుత్వం డిఎస్సిలో. కావాలంటే దమ్ముంటే లోకేష్కి చెప్పి అవి వెనక్కి తెప్పించు. 76% భూముల్లో దళితులు ట్రైబల్ ఏరియాలో ఉన్నటువంటి భూముల్లో అగ్రవర్ణాలు ఆక్రమించుకొని వాళ్ళని బయటకు నెచ్చారు. నీకు దమ్ముంటే ఆ ఎకరాల్లో తెప్పించు. 170,000 ఎకరాల్లో ట్రైబల్ ఏరియాలో ఉన్నటువంటి ఆక్రమణలో ఉన్న వాళ్ళకి సంబంధించినటువంటి భూములు నీకు వీలైతే దాన్ని బయటకు తెప్పించు. ఈ రోజు వరకు GOMS నెంబర్ 3 పునరుద్ధరిస్తామని మీ మేనిఫెస్టోలో పెట్టుకున్నారు. ట్రైబల్ ఏరియాలో ఉన్న పిల్లలకి ట్రైబల్ ఏరియాలో వాళ్ళతోనే జీతాలు, వాళ్ళకి ఉద్యోగాలు వాళ్ళతోనే పూరిస్తామని అది మీ మేనిఫెస్టోలో ఉంది. వీలైతే నువ్వు మాట్లాడితే మేనిఫెస్టో కంబైన్డ్ మేనిఫెస్టో కదా, వీలైతే దాన్ని చేపించు. ట్రైబల్ ఏరియాలో ఇప్పటికీ కూడా మంచాల మీద తీసుకొని డెలివరీ అయితే డెలివరీ కాకుండా 40% మంది ఆడవాళ్ళు చచ్చిపోతున్నారు. ఒక తలకాయ నొప్పి వచ్చినా, ఒక జ్వరం వచ్చినా 40-50 కిలోమీటర్లు వెళ్ళి హాస్పిటల్కి వెళ్ళాల్సిన పరిస్థితి ఉంది. మీరు వీలైతే వాటిని చేయించండి అయ్యా. అది పక్కన పడేసి 10 అడుగుల రోడ్డు ఒకటేసి దాని దగ్గర నుంచి తలగుట్ట కట్టుకొని ఫోటోలు దిగి ఇదే కదా అని సాంగులు పెడితే నమ్మేసేటువంటి పిచ్చోళ్ళు ఉన్నారా ట్రైబల్ ఏరియాలో? వాస్తవాలుగా మాట్లాడండి సార్. తప్పు. మీ మ్యానిపులేషన్ రాజకీయాలు ఇక్కడ కుదరవు. ఎవరు పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారు ఒకసారి వినండి. ఆడపడుచులకి జనసేన పార్టీ ఆవిర్భావానికి కానీ, నా రాజకీయ ప్రేరణకు కానీ భారతదేశ సమాజం మహాత్మా గాంధీ గారు కోరుకున్నట్టుగా అర్ధరాత్రి స్త్రీ తిరగలిగే స్వేచ్ఛ కావాలని ఈ రోజు నా పగలు పసిబిడ్డ స్వేచ్ఛ లేని సమాజం వైపు దారి తీస్తా ఉంది. ఎక్కడో రాజధానిలో నిర్భయ అనే ఒక ఆడపడుచు దారుణంగా మానభంగానికి గురైతే ఇప్పుడు కానీ ఎంపీలు చలించరు. మేము మీద మిమ్మల్ని ఎవరు ఇబ్బంది పెట్టినా స్త్రీలకి అండగా ఎవరు చెయ్యి వేసినా బలమైన కఠినమైన చట్టాలు తీసుకొస్తారు. నేను మళ్ళీ చూపిస్తాను వీడియో, దయచేసి జూమ్లోనే ఉంచండి. అరవ శ్రీధర్ గారు, పవన్ కళ్యాణ్ గారు మిమ్మల్ని అడుగుతుంది నేను. సినిమా స్క్రిప్ట్లు చదివేసి వెళ్ళిపోవటం కాదు సార్. రాజకీయాల్లో ఒక రికార్డు ఉంటుంది. మనం విడిగా అయితేనేమో అది సినిమా అంతా పెట్టుకుంటారు. ఇది రాజకీయం కదా, ప్రతిదీ అడుగుతాం, మేము స్పష్టంగా అడుగుతాం, అందులో డౌటే లేదు. మీరు మమ్మల్ని ఏమి చేసినా అడుగుతూనే ఉంటాం, నో డౌట్. మీరు మాకు చెప్పులు చూపించినా అడుగుతాం, చాటలు చూపించినా అడుగుతాం, ఏం చూపించినా అడుగుతాం. మహిళలు భద్రత ముఖ్యము, వాళ్ళ కోసం కఠినమైన చట్టాలు తీసుకొస్తాం. ఎవడైనా మహిళల మీద చేయేస్తే వాడిది కోసేస్తాం, నరికేస్తాం, తుడిమేస్తాం అని అన్నారు కదా. అరవ శ్రీధర్ విషయంలో మీ పార్టీ ఏం చేసింది సార్? ఒక మహిళ మన హైకోర్టు అడిగింది సార్, అరవ శ్రీధర్ వాళ్ళ అమ్మ ఆ మహిళ మీద కేసు పెట్టింది. ఏమని? నా కొడుకుని బెదిరిస్తుంది. ఒక సాధారణమైన జూనియర్ అసిస్టెంటు. పవన్ కళ్యాణ్ గారు 2 లక్షల పుస్తకాలు చదివారుగా, మీరు 2 లక్షల పుస్తకాలు చదివారు కాబట్టి నేను మిమ్మల్ని అడుగుతాను. ఒక సాధారణమైన స్కూల్ జూనియర్ అసిస్టెంటు 2,50,000 మందికి ప్రతినిధిగా ఉన్న ఒక ఎమ్మెల్యేని బెదిరించగలదా?
సమాధానం చెప్పండి. దీనికి మీరు వేసిన 3 మెన్ కమిటీ ఏమైంది? ఈ దేశ చరిత్రలో రాష్ట్ర ప్రజలందరూ గమనించండి. ఈ సొల్లు చెప్పే సొల్లుకి వాస్తవాలకి ఎంత తేడా ఉంటుందో గమనించండి. ఈ దేశంలో ఒక ఎమ్మెల్యే నన్ను మోసం చేసి రేప్ చేశాడు, నా భర్తని నా బిడ్డని చంపేస్తానని నన్ను లోపరుచుకున్నాడని ఒక కేసు పెడితే ఆ కేసు రిజిస్టర్ చేయకుండా పైగా ఆమె మీదే కేసు పెట్టినటువంటి చరిత్ర మొట్టమొదటిసారిగా భారతదేశంలో ఇదిగో ఈ జనసేనకు మాత్రమే దక్కుతుంది. నేను వీర మహిళల్ని జన సైనికులను అడుగుతున్నా, ఇదా మీ పార్టీ యొక్క మహిళలకు తీసుకొచ్చే రక్షణ ఇదేనా అని అడుగుతున్నా నేను. ఇబ్బంది పెట్టినా గానీ చాలా బలమైన కఠినమైన చట్టాలు తీసుకొస్తాం. చట్టాలని స్త్రీలకి అండగా ఉండే భద్రత కల్పించే సమాజాన్ని తీసుకొస్తాం. అలాగే ఆడపడుచులకి అసెంబ్లీలో 33% రిజర్వేషన్లు కల్పించడానికి దాన్ని బలమైన చట్టాలు తీసుకొస్తామంటే జనాలు ఏమనుకున్నారంటే మహిళల్ని వేధించిన వాళ్ళ మీద కఠినమైన చట్టాలు తీసుకొస్తారనుకున్నారు. కానీ ఎవరైతే మహిళలు వేధించబడతారో వాళ్ళ మీద కఠినమైన చట్టాలు తీసుకొస్తారని అర్థం చేసుకోలేకపోయినారు ప్రజలు. పాపం పిచ్చి ప్రజలు. ఏం చేస్తాం? చెప్పే డైలాగ్ ఒకటి, మాట్లాడే డైలాగ్ ఒకటి, చెప్పే డైలాగ్ ఒకటి, మాట్లాడే డైలాగ్ ఒకటి, యాక్షన్ ఒకటి, ప్యాకప్ అయిపోయిన తర్వాత మాట ఒకటి. పాప ప్రజలు అర్థం చేసుకోవడంలో తప్పుగా అర్థం చేసుకున్నారు. మహిళలు ఎవరైనా కేసులు పెడితే వాళ్ళ మీద కఠినమైన చట్టాలు తీసుకొస్తాం, ఎవరిని మా పార్టీ వాళ్ళని రక్షించుకోవడానికని ఈయన ఇన్నర్ మీనింగు. మరి మీకు అర్థం కాలేదు, దానికి ఆయన ఏం చేస్తాడు? నువ్వు అర్థం చేసుకోవటంలో సరిగ్గా అర్థం చేసుకోవాలా? దానికి పవన్ కళ్యాణ్ గారు ఏం చేయలేరు కదా. కాబట్టి మాట్లాడే మాటకి చేసే పనికి ఎంత కంపారిజన్ ఉందో రాష్ట్ర ప్రజలు చూడమని కోరుతున్నా. ఈవెన్ తెలుగుదేశం నాయకులు కూడా చంద్రబాబు నాయుడు మాట్లాడే మాటలకి నిన్న పుట్టా మహేష్ ఏలూరు ఎంపీ గారి మీద 2 నిమిషాల్లో షోకాజ్ నోటీస్ ఇచ్చారు. నేను అడుగుతున్నా, బిఆర్ నాయుడుకి ఎందుకు ఇవ్వలేదని మీరు? బిఆర్ నాయుడు వీడియో బయటకు వచ్చింది, నిన్న మీరు షోకాజ్ నోటీస్ కూడా ఆయనకి ఏమిచ్చారు? సోషల్ మీడియాలో టీవీల్లో వస్తున్న వార్తా కథనాలను బట్టి మీ మీద కొన్ని ఆరోపణలు వచ్చినాయి, దానికి ఆరోపణలకి షోకాజ్ నోటీస్ ఇవ్వండి అన్నారు. వెరీ గుడ్. మరి బిఆర్ నాయుడు మీద కూడా వచ్చింది సోషల్ మీడియాలోనూ టీవీల్లో కదా మరి ఎందుకు మీరు నోటీస్ ఇవ్వలేదు సార్? షోకాజ్ నోటీస్ ఎందుకు ఇవ్వలేదు? మేబీ మీరు షోకాజ్ నోటీస్ ఇస్తే వారు లేదండి మాకు 32 సంవత్సరాల నుంచి అనుబంధం ఉంది, అయినా నేను ఆమెని ఆత్మీయంగా కౌగిలించుకున్నాను, మీరు తప్పుగా అర్థం చేసుకుంటే నేనేం చేసేది, అయినా మా 32 సంవత్సరం మా బంధాన్ని, ఎక్కడో జరిగిన బంధాన్ని టీటీడీకి మీరు ఆస్వాదించొద్దు, ఇది నా వ్యక్తిగతమైన జీవితం అని రిప్లై ఇచ్చేవాళ్ళు. అప్పుడు అదే ప్రపంచానికి చూసి ఇది ఆయన వ్యక్తిగతమైన విషయం, టీటీడీకి సంబంధం లేదు, క్లోజ్ చేసేవాళ్ళు. అరే సమ్ సార్ట్ ఆఫ్ యాక్షన్ ఉంది అని రాష్ట్ర ప్రజలు భావించేవాళ్ళు కదా. ఈయన మీదేమో పాప ఎంపీ గారి మీదేమో 2 నిమిషాలు షోకాజ్ నోటీసా? మళ్ళీ దానికి మీడియా ఎలివేషను, మహేష్ యాదవ్ చేసిన దాని మీద సీరియస్ అయిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. మరి బిఆర్ నాయుడు గారి మీద ఎందుకు అవ్వలేదు సార్? పాపం బిఆర్ నాయుడు గారు ఎందుకు ఆ ప్రివిలేజ్ పర్సనాలిటీ? బిఆర్ నాయుడు ఎందుకు ప్రివిలేజ్ పర్సనాలిటీ? ఎందుకు ఆయనకి షోకాజ్ నోటీస్ ఇవ్వలేదు? ఆయన ఎందుకు ఎక్స్ప్లెనేషన్ కాల్ఫర్ చేయలేదు? ఆ పిచ్చి పృథ్వీ అని ఒకడు ఉండేవాడు, పిచ్చి బత్తాయి అని సినిమాల్లో అంటూ ఉండేవాళ్ళు. ఆ పిచ్చి బత్తాయి వెనక నుంచి వచ్చి వాటేసుకుంటానని అనగానే 2 నిమిషాల్లో మీడియా మొత్తం బయలుదేరిపోయి పాపం నానా బీభత్సం చేసి పడేసి వాయిస్ కాల్, అది ఆయనదో కాదో కూడా తెలియదు పాపం, ఆయన ఇప్పటికీ నేను నాది కాదు అంటున్నాడు. ఆ మాట అన్న నేరానికి ఆయన్ని ఎస్వీబీసీ చైర్మన్ పదవి నుంచి తొలగించే దాకా నిద్రపోలేదండి మీడియా, మీ తెలుగుదేశం మీడియా. అది జగన్ టైంలో జరిగింది కాబట్టి. మరి ఈ టీటీడీ టైంలో జరిగింది తెలుగుదేశం హయాంలో. ఆయన టీటీడీ చైర్మన్కి ఒక వీడియో బయటకు వస్తే ఆ వీడియో బయటకు వచ్చిన తర్వాత ఆయనే వచ్చి నాకు సంబంధం ఉంది, మాకు 32 సంవత్సరాల ఆత్మీయ సంబంధం ఉందని చెప్పినా కూడా ఆయన షోకాజ్ నోటీస్ కాదు కదా, కనీసం ఎక్స్ప్లెనేషన్ కూడా కాల్ఫర్ చేయలేదు అంటే ఇది ద్వంద్వనీతి కాదా సార్? ఇది మీ వెకిలితనానికి నిదర్శనం కాదా సార్? ఇది మా సిగ్గుమాలిన రాజకీయాలకి నిదర్శనం కాదా సార్? ఇది మీ పారిపోయే రాజకీయాలకి, మీరు బయాస్డ్ రాజకీయాలకి, మీరు కలెక్టర్ల సమావేశంలో కూర్చొని కలెక్టర్లని సరిగ్గా పనిచేయండి, ఎస్పీలు కరెక్ట్గా లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయండి, మీరు ఎలా అనగలుగుతారు? మీకేముందో మొరాలిటీ? నేను ముఖ్యమంత్రిని అడుగుతున్నా, మీకేముంది మొరాలిటీ? నేను ఉప ముఖ్యమంత్రిని అడుగుతున్నా, నీ ఎక్కడుంది సనాతన ధర్మం?
పందిలడ్డు పంది కొవ్వూరులో కలిసింది అని చెప్పినప్పుడు వెంటనే వెళ్ళి మెట్లు గడిగి అక్కడ సనాతన డిక్లరేషన్ తీసుకున్నవే టీటీడీ చైర్మన్ మీద మీరు ఎందుకు మాట్లాడటం లేదు? ఎందుకు షోకాస్ నోటీస్ అడగటం లేదు? అంటే సనాతన ధర్మం పర్మిట్ చేసిందా ఆత్మీయ ఆలింగనాలని? మనం చేస్తే సంసారం, ఎదుటోడు చేస్తే వ్యభిచారం అంటే ఎట్లా పవన్ కళ్యాణ్ గారు? ఈయన నిజ స్వరూపం ఇంకోటి ఉంది, ఇది కూడా చూపించిన తర్వాత నేను క్లోజ్ చేస్తా. గంజాయి సాగు నిజంగా ఆపాలంటే 48 గంటలు ఆంధ్రప్రదేశ్ పోలీస్కి మీరు అవకాశం ఇవ్వండి. 48 గంటలు మంత్రి గారు 48 గంటలు పక్కన పెట్టండి, ఇంకో 2 నెలలు పోతే 28 నెలలు వస్తాయి. 48 గంటలు పోయింది, 4,800 గంటలు పోయింది, 48,000 గంటలు పోయింది. అంటే పోలీసులకు ఫ్రీ హ్యాండ్ ఇవ్వటం లేదేమో అనుకుంటున్నాను నేను. ఎందుకు ఇవ్వటం లేదు పోలీసులకు ఫ్రీ హ్యాండ్? రీజన్ ఏంటి అంటే గంజాయి వ్యాపారంలో మన పార్టీకి ఏమన్నా భాగస్వామ్యం ఉందా? తెలుగుదేశం పార్టీ 70%, జనసేన 20%, 10% భారతీయ జనతా పార్టీ పదవులు పంచుకున్నట్టుగా లంచాలు కూడా పంచేసుకుంటున్నారా? ఎందుకు మీరు ఫ్రీ హ్యాండ్ ఇవ్వటంలా పోలీసులకి? హోమ్ మినిస్టర్ గారికి ఎందుకు ఫ్రీ హ్యాండ్ ఇవ్వటంలా? హోమ్ మినిస్టర్ గారు ఎందుకు ఫ్రీ హ్యాండ్ ఇవ్వటంలా? మరి గత ప్రభుత్వంలో 48 గంటలు ఇస్తే పోలీసుల్ని ఆదేశిస్తే గంజాయి లేని రాష్ట్రాన్ని చేస్తారని మరి గంజాయి రహిత రాష్ట్రంగా ప్రకటించినటువంటి హోమ్ మినిస్టర్ గారు మరి ఎవ్రీడే గంజాయి చాక్లెట్ల రూపంలో హై స్కూళ్ళలో, బిస్కెట్ల రూపంలో కాలేజీల్లో ఎట దొరుకుతుంది? దొరుకుతుంటే మనం ఏం చేస్తున్నాం? ఆటలాడుతున్నామా? పాటలు పాడుతున్నామా? అసెంబ్లీలో చిందులు వేస్తున్నామా? ఒకళ్ళేమో డ్రామాలు, ఒకళ్ళేమో పాటలు, ఒకళ్ళేమో నాటకాలు, ఇంకొకళ్ళేమో నవ్వులు, ఇంకొకళ్ళేమో పువ్వులు, ఇంకొకళ్ళేమో వెటకారపు ఎక్స్ప్రెషన్స్. గాలికి వదిలేశారు రాష్ట్రాన్ని, అడ్మినిస్ట్రేషన్ గాలికి వదిలేశారు. గంజాయి పండుతుందో లేదో ఎవడికి తెలియదు, మా డబ్బులు మాకు వస్తే చాలు. తిరువురు ఎమ్మెల్యే, పిచ్చి ఎమ్మెల్యే ఆ తలగొడ్డ కట్టుకుంటాడు. ఆయన ఈ పాటికి ఆల్రెడీ చెప్తూనే ఉన్నాడు, విజయవాడ ఎంపీ చేసేది గంజాయి వ్యాపారం, కేసినేని చిన్ని, పేకాట, డెన్నులు. రాష్ట్రం అంతా ఇలాగే ఉంది. మీ ఎంపీ గారు డ్రగ్స్ తీసుకోవడం తప్పేంటుంది సార్? ఆయన ఎక్కడో హైదరాబాద్లో వెళ్ళి తీసుకున్నాడు డ్రగ్గు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో సరిపోవట్లేదు. ఆ స్కూళ్ళకి అమ్మటానికి, కాలేజీలకు అమ్మటానికి, మీ ఎమ్మెల్యేలకి, మీ ఎంపీలకు అమ్మటానికి డ్రగ్స్ సరిపోవట్లేదు. పాపం ఆయన హైదరాబాద్ వెళ్ళాడు, ఇక్కడ దొరక్క. తప్పేంటుంది? ఆయనకి షోకేస్ నోటీస్ ఎందుకు ఇచ్చారు అని ఆయన అభిమానులు అడుగుతున్నారు. దానికి మీరు సమాధానం చెప్పండి సార్. మరి పవన్ కళ్యాణ్ గారు 48 గంటలు అవ్వలేదా? 48 గంటలు అయినప్పటికీ కూడా ఈయన ఫ్రీ హ్యాండ్ ఇవ్వలేదా? మేబీ ఈయన ఎమ్మెల్యే ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈయన ఓజీల్లో, కేజీల్లో, పీజీల్లో, షూటింగ్లో బిజీగా ఉన్నారా? రాష్ట్ర ప్రజలు అడుగుతున్నారు, యువత అడుగుతున్నారు, సమాధానం చెప్పండి. ఎందుకంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మీరు ఈ మాట మాట్లాడారు కాబట్టి నేను అడగాల్సి వస్తుంది పవన్ కళ్యాణ్ గారు. అదర్వైజ్ ఐ విల్ నాట్ క్వశ్చన్ యూ. మాట్లాడేదానికి, పదవి రాకముందు మాట్లాడేదానికి, పదవి వచ్చిన తర్వాత మాట్లాడేదానికి అకౌంటబిలిటీ ఉండాలి. బికాజ్ you are a public representative, people's representative, and you are holding honorable deputy chief minister of Andhra Pradesh. మీరు అక్కడికి వెళ్ళి గన్నులు పట్టుకొని ఓజీ, పీజీ, కేజీ షూటింగులు, ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగులు చేసుకుంటే సినిమా షూటింగులు చేసుకోండి. బట్ అల్టిమేట్లీ యు ఆర్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్. మీరు మాట్లాడే ప్రతి మాటకి ఆంధ్రప్రదేశ్లో 5.5 కోట్ల మంది ప్రజలు బాధ్యత వహించాలి. మీరు ఒక మన తలతిక్కలేని మాట మాట్లాడారు, ఇక్కడ కొబ్బరి బండాలు ఎండిపోవడానికి తెలంగాణ వాళ్ళే కారణం అని. దీని ఇంపాక్ట్ అంతా అక్కడ తెలంగాణలో ఉన్న 1 లక్షల మంది మీద ప్రజల మీద పడింది. సో మీరు యు ఆర్ నాట్ ఎన్ ఇండివిజువల్ సార్. మాదేముంది సార్, జడా శ్రావణ్ కుమార్ సాధారణమైన న్యాయవాది, మాలాంటి వాళ్ళకి ఏముంటుంది? మేము మాట్లాడితే ఏం ఇంపాక్ట్ ఉండదు. మీరు మాట్లాడే ప్రతి మాటకి ఒక ఇంపాక్ట్ ఉంటుంది. ఆ ఇంపాక్ట్ ఉంది కాబట్టే మాలాంటి వాళ్ళని విమర్శ చేస్తాం, లేకపోతే నన్ను ఎవడని విమర్శ చేస్తాడా? చెట్టుకి కాయలు ఉన్నాయి కాబట్టే మీరు ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి మిమ్మల్ని మేము అడుగుతాం. మీరు కోపం పడితే ఉపయోగం లేదు. సమస్యల్ని దీన్ని అర్థం చేసుకోండి. నిజమే కదా, నేను 48 గంటల్లో గంజాయి లేని రాష్ట్రాన్ని చేస్తానన్నాను.